హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుందరం వ్లాగ్స్. ఏ డే ట్రిప్ టు శ్రీశైలం చూసేసేయండి. మేమైతే ముందుగా వెహికల్ మాట్లాడుకున్నాం. సో తెల్లవారుజామునే వెహికల్ వచ్చేసింది. మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెహికల్లో వెళ్ళడం. యాక్చువల్గా నా చిన్నప్పుడు నా పుట్టింటికలు కూడా ఇక్కడే శ్రీశైలంలోనే తీపిచ్చారు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ అందరూ వచ్చారు, కానీ అప్పుడు మేము బస్లోనే వెళ్ళామన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకెప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ ఒకటే వెళ్ళిన తప్ప రిలేటివ్స్ అందరు రావడం ఇంకెప్పుడు జరగలేదు. మళ్ళీ నా మ్యారేజ్ తర్వాత అనుకోకుండా ఈసారి మా ఫ్యామిలీనే కాకుండా తాతయ్య పిన్ని అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. దట్టు వెహికల్ ఫస్ట్ టైం మేము వెళ్ళడం. ఎప్పుడు బస్ ట్రావెలింగే తప్ప శ్రీశైలంకి మేము వెహికల్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. జర్నీ మాకు చాలా బాగా నచ్చింది. నేను మా వారు మ్యారేజ్ అయినప్పటి నుంచి శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ ఎన్నిసార్లు గట్టిగా ప్లాన్ చేసినా కూడా బట్ కుదరలేదు. ఎందుకంటే శివయ్యది ప్లాన్ వేరే ఉందిగా, ఇలా అందరితో నేను వెళ్ళాలి అని రాసి పెట్టింది కాబట్టి నేను ముందుగా అలా వెళ్ళలేదేమో అనిపించింది. శ్రీశైలం వచ్చి 5 years దాటిపోయింది. సో ఇక్కడికి వచ్చాక చూస్తే మొత్తం చేంజెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా మేము ఇయర్ బై ఇయర్ తప్పకుండా వచ్చేవాళ్ళం మా ఫ్యామిలీ, బట్ 5 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. చాలా చేంజెస్ ఉన్నాయి. దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పి మేము భోజనం టైంకే వచ్చాం కదా అని ముందైతే భోజనం చేసాము. ప్రసాదం అక్కడంతా చాలా బాగా మంచిగా ఉంది. తర్వాత రూపీస్ టికెట్తో మేము దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం అండ్ 300 అలా డిఫరెంట్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళే టైంకి 150 రూపీస్ అవైలబిలిటీ ఉంది, ఫ్రీ దర్శనం అవైలబిలిటీ ఉంది అనమాట. మనం కొంచెం త్వరగా వెళ్ళాలి, మనది 1 day ట్రిప్ కదా అని చెప్పి 150 రూపీస్తో దర్శనం అయితే చేసుకున్నాం. తర్వాత అమ్మవారికి స్వామికి 365 ఒత్తులతో దీపం అయితే వెలిగించామన్నమాట. అండ్ నెక్స్ట్ రిటర్న్ జర్నీలో సాక్షి గణపతి దగ్గర కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా జ్యోతి వెలిగించి తర్వాత శిఖరానికి అయితే వెళ్ళాము. పాలధార పంచదార అయితే మాకు చూడడానికి టైం కుదరలేదు, సో మిస్ అయ్యాం అనమాట. శిఖర దర్శనం అయిపోయినాక రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని శివయ్యని చాలా మంచిగా దర్శించుకున్నాము. శివయ్య అంటే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం. ఇలా శివయ్యని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టమో కామెంట్ చేయండి. శివయ్య ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని